హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ swiths. ఈరోజు రెసిపీ చిల్లీ పన్నీర్. జస్ట్ 2 to 3 teaspoons ఆఫ్ ఆయిల్తో మనం ఈ చిల్లీ పన్నీర్ని చాలా ఈజీగా టేస్టీగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీకి పెద్ద కష్టమేం పడక్కర్లేదండి. కొత్తగా ఎవరైనా నా రెసిపీని చూస్తున్నట్టుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పన్నీర్ 100 grams ఇలా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. 1 మీడియం సైజ్ ఆనియన్, 1 స్మాల్ క్యాప్సికమ్, 2 గ్రీన్ చిల్లీస్, 4 to 5 గార్లిక్ క్లోవ్స్, టమాటో సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వినెగర్. చిల్లీ పన్నీర్కి ఆనియన్స్ని చాప్ చేసుకోకూడదు, ఇలా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా లేయర్స్గా తీసి పెట్టేస్తే సరిపోతుంది. అలానే క్యాప్సికమ్ని కూడా ఇలానే కాస్త పెద్ద క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి పుట్టు తీసి ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 to 4 తీసుకుంటే సరిపోతాయి. ఒక బౌల్లోని 3 teaspoons కార్న్ఫ్లోర్, 1/2 teaspoon మైదా, 1/4 teaspoon సాల్ట్ అండ్ 1/2 teaspoon పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసి ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయొద్దు. మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ క్యూబ్స్ని వేసి మెల్లగా స్పూన్తో కలుపుకోవాలి. పన్నీర్కి పిండి అంతా పట్టేలా చూసుకోవాలి. చూడండి, ఇలా కాస్త ఇలా పైకి ఇలా అంటుంటే చాలు, మొత్తం బాగా కోట్ అయిపోతుంది పన్నీర్కి. క్రిస్పీ కార్న్ కూడా ఇలానే చేసుకున్నాం కదా, అదే ప్రాసెస్ అండి. ఇలా పన్నీర్ మొత్తం కోట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని 1 teaspoon ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం కోట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను షాలో ఫ్రై చేస్తాను కాబట్టి 2 to 3 spoons ఆయిల్తో మనకి ఈ రెసిపీ అయిపోతుంది. పన్నీర్ వేసుకున్నప్పుడు ఇలా పిండిని దులిపి వేసుకోండి, లేదంటే ఆయిల్ అంతా పిండి అయిపోతుంది. ఇలా మొత్తం ఆయిల్ పన్నీర్కి పట్టేలాగా చూసుకొని ఫ్రై చేసుకోండి. ఇటు అటు 2 వైపులా బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా కోట్ అయిందో. ఇప్పుడు సెకండ్ వైపు కూడా ఫ్రై అయ్యాక ఈ పన్నీర్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. పిండి మిగిలిపోయిందని ఏం బాధపడక్కర్లేదండి, బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోండి, వేరే వాటికి వాడుకోవచ్చు. అదే ప్యాన్లోని ఇంకో teaspoon ఆయిల్ వేసుకొని మనం చాప్ చేసుకున్నాం కదా గార్లిక్, అవి వేసి ఫ్రై చేసుకొని ఫ్లేమ్ హైలో ఉండాలండి. ఇది కాస్త బ్రౌన్ కలర్ వచ్చాక గ్రీన్ చిల్లీస్, క్యాప్సికమ్, ఆనియన్స్ అన్నీ ఒకేసారి వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. ఇవి కాస్త వేగాక సాల్ట్ వేసుకోండి, చూసుకొని వేసుకోండి. పన్నీర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది, వీటికి మాత్రం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కాస్త వేగాక కొంచెం వినేగర్ అండి, 1/4 teaspoon వినేగర్ కాస్త పులుపునిస్తుంది పన్నీర్కి, అంతే. 1/4 teaspoon వినేగర్, 1/2 teaspoon సోయా సాస్, 2 teaspoons చిల్లీ సాస్ వేసుకోండి. ఇదంతా వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసి మొత్తం కలుపుకోవాలి ఇందులోనే. ఇప్పుడు ఫైనల్గా ఒక 3 teaspoons బిగ్ teaspoons టమాటో సాస్ వేసుకోవాలి. సాసెస్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. ఇది డ్రై చిల్లీ పన్నీర్ కాబట్టి కాస్త డ్రైగానే ఉంటుంది. మీకు లిక్విడ్ కన్సిస్టెన్సీలో కావాలంటే ఇదే స్టేజ్లో మనకి పిండి మిగిలింది కదా, అందులో 1/2 teaspoon పిండి తీసుకొని ఒక 2 teaspoons వాటర్ వేసి కలిపి ప్యాన్లో వేసి బాగా కలపండి. 1 నిమిషం వరకు ఇలా మూత పెట్టి వదిలేయండి. సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, బాగా కలుపుకోండి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. రెస్టారెంట్స్లో అయితే ఇదే చిల్లీ పన్నీర్కి చాలా మనీ పెడతాం కదా, అదే ఇంట్లోనే అయితే చాలా తక్కువ మనీతో చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కాస్త తీయగా, కాస్త కారంగా, కాస్త పుల్లగా చాలా బాగుంటుంది. ట్రై చేయాలి మరి మీరు. చాలా తక్కువ నూనె కూడా పడుతుంది. ఇట్స్ వెరీ హెల్దీ అండ్ ఇట్స్ వెరీ టేస్టీ. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.